మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఫోన్ పెట్టి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే డియర్ డాడీ హ్యాపీ బర్త్డే టు యు. పెద్దనా పెద్దనా ఏమైంది ఏమైంది పెద్దనా డెవిల్ డెవిల్ వాడిని వదలొద్దు వదలొద్దు రంగ పెద్దనా పెద్దనా Don't move! నేను బిల్లా కాదు సార్, నా పేరు రంగా, మాది వైజాగ్. ఏసీపీ గారే నన్ను బిల్లాగా యాక్ట్ చేయమన్నారు. నన్ను నమ్మండి సార్. నో, నువ్వు బిల్లావే. ఏసీపీని నువ్వే చంపేశావు. సార్ నా దగ్గరికి వచ్చి నన్ను బిల్లాగా మార్చిందే ఏసీపీ గారు. ఆయన నేనెందుకు చంపుతాను సార్? సో బిల్లాకి స్మగ్లింగ్ కిల్లింగే కాకుండా యాక్టింగ్ కూడా చాలా బాగా వచ్చు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏసీపీ గారు బిల్లాని ఎక్కడో దాచారు సార్. అసలు పార్టీ ప్లేస్ మీకు ఎలా తెలుసు? అది మారిందని ఎలా తెలుసు? పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు? ఆ టైంకి వాళ్ళంతా అక్కడ కలుస్తుందని నేనే ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పాను సార్. షడా, పోలీస్ ప్లాన్స్ మీకు తెలిసినట్టే మీ ప్లాన్స్ కూడా పోలీస్కి తెలుస్తాయి. అది ఎలాగో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయినా ఏసీపీకి బిల్లా ప్లేస్లో వేరే మనిషిని పెట్టాల్సిన అవసరం ఏంటి? బిల్లా హెడ్ డెవిల్ని వాళ్ళ రషీద్తో చేయబోయే డీల్ని పట్టుకోవడానికి సార్. ఇవన్నీ కాదు, నువ్వు బిల్లా కాదని నేను నమ్మేలా ఒక్క విషయం చెప్పు. పెన్ డ్రైవ్ సార్, నేను ఏసీపీ గారికి పెన్ డ్రైవ్ ఇచ్చాను. దాంట్లో బిల్లా గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? ఏసీపీ గారి దగ్గర ఉంది సార్. ఒకసారి నేను ఫ్లాట్ చెక్ చేయండి. మిస్టర్ ఆదిత్య, ఒకసారి చెక్ చేయండి. నాన్ సెన్స్, వీడు చెప్పేవని అబద్ధాలు సార్. డ్రామాలాడి తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఆదిత్య, సార్ సర్చ్ ఇట్ నౌ. సార్ అయ్యా తమ రాగండి, పెద్ద సార్ చెప్తున్నారు కదా, చెక్ చేయండి సార్ ప్లీజ్. బాబోయ్, ఈ సెల్ మాత్రం ఇక్కడ బాబు. హాయ్ మార్క్, వాట్ ఇస్ దిస్? ఐమ్ బిల్లా, జస్ట్ యాక్టింగ్ యాజ్ రంగా. ఐ కెన్ కిల్ యూ. కెన్ ఏ ఫూల్, హీస్ యాక్టింగ్. సరదాగా డ్రామాలు ఆపి బిల్లాని ఎక్కడ దాచారో చెప్పు. బిల్లానా? సెల్లు బిల్లా. నో, మనం వీడితో ఫైట్ చేస్తే వీడు బిల్లా కాదనే విషయం పోలీసులకి తెలిసిపోతుంది. యా, ఆ పెన్ డ్రైవ్ ఏదో పోలీసులు దొరికితే మీ సామాన్లు సర్దేస్తారు, మన రాజాలా బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఫారెన్ జైల్లో కూడా ఏసీలు ఉండవన్నమాట. ఒరే రంజిత్, మంచి టీ చెప్పరా. వదిలే, వీడి దరిద్ర మోహన్ చూసి తాగలం.
నువ్వు చెప్పిన పెన్ డ్రైవ్ ఏది అక్కడ లేదు. లేదా సార్? సో నువ్వు రంగా అంటానికి ఎలాంటి ఆధారం లేదు. సార్ నాకు ఈయన మీద డౌట్ సార్. షట్ అప్. అచ్చయ్య, షిఫ్ట్ దెమ్ టు సెంట్రల్ ప్రెసిడెంట్. రేయ్, నువ్వు జీవితంలో చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? బిల్లాగా యాక్ట్ చేయడం. మమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసావు కదా. ఎదవలు కాక ఐఏఎస్లు ఏంట్రా మీరు? నలుగురు వెనకలేస్తారు కానీ పెద్ద గ్యాంగ్ అనుకుంటున్నారా? మీ ఎదవాటలు మీరు. నువ్వేంట్రా ఆ బొచ్చోడు కదిలించాడ్రా? ముస్తెత్తుకునే ముళ్ళ పందులో ఉన్నావు. ఈడుడు లారీ అద్దాలు మొహమ్మే తగిలించుకుని కూలింగ్ గ్లాసుల్లో ఫీలింగ్. బా ఒళ్ళంతా పచ్చబొట్లు ఒకటి. జబ్బు చేసిన గబ్బునా. రేయ్, ఆ బిల్లాగాడి గురించి మీకు ఐడియా ఉంది, పర్లేదు. కానీ నేను ఎలా కొడతాను నాకే తెలియదు. రే చేత కొడతాను. రే మార్క్, నువ్వు పెద్ద ఇంటూ మార్క్ రా. బీచ్లో పాచమ్ముకునే మొహం నువ్వు. ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా? నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మమ్మ మేకు మేకు పెట్టుకున్నట్టు ఉంటావు. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు బిల్లా కాదనే విషయం తెలిసిపోతుంది. తప్పించుకుంటావు. బిల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావుగా, బిల్లాగానే చద్దుగానే సెంట్రల్ జైలుకి వెళ్ళాక. లేదురా, లేదు. మీకు బుర్రలో బ్రెయిన్తో పాటు బాడీలో చీవునెత్తురు కూడా లేదు. అయినా తప్పు మీకు కాదులే. ఒరే ఒక నిమిషం, పోలీస్ సీక్రెట్ కమ్. నవ్వుతున్నాడు. ఏం చెప్పింది తెలుసా? నీకు టూ మెనీ డాడీస్ అని చెప్పా. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈజీగా తప్పించుకున్నారు. వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? వాడు ఖచ్చితంగా బిల్లానే. సార్ ఆల్రెడీ షూటెడ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేశాం. నో, వాడిని చంపడం కాదు, క్యాచ్ చేయాలి. పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయండి. హార్బర్, ఎయిర్పోర్ట్ అన్ని చెక్ చేయండి. కోమ్ ద హోల్ బ్లడీ సిటీ. ఐ విల్ క్యాచ్ హిమ్. ఆ రంగాగాడు ఏసీపీ మనతో ఆడుకున్నారు. మన బిల్లాని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఆ రంగాగాడిని వెతికి పట్టుకోవాలి. వాడి చావు నా చేతిలోనే. ఈడియట్, ఆ రంగాన్ని వదిలేస్తే మనకి బిల్లా ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? క్యాచ్ హిమ్. రషీద్ డీల్ రేపటికల్లా ఫినిష్ చేయాలి. ఆ పెన్ డ్రైవ్ కావాలి, లేదంటే మనం చాలా రిస్కులో పడతాం. ఓకే. రంగా రంగా ఏమైంది? నేను బిల్లా కథను తెలిసిపోయింది. తెలుసు. పాపం ఎస్పీ గారు ఆయన ఎవరు చంపారో కానీ నీ మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. రంజిత్ గ్యాంగ్ నీ కోసం వెతుకుతోంది. తెలుసు. ముందు ఏసీపీ గారిని చంపింది ఎవరో తెలుసుకోవాలి. పోలీసులకు నేను బిల్లాగా కావాలి. డెవిల్ మనుషులకు బిల్లా ఎక్కడ ఉన్నాడో తెలియాలి. నన్ను చంపడం కావాలి.
వాళ్ళకి నీ మీద డౌట్ ఏం రాలే కదా? లేదు, నన్ను నమ్మారు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్లా కాదు రంగా అని చెప్తే వద్దు, నా వల్ల నీకే ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆ పోలీసుల్లోనూ ఎవడో ఉన్నాడు. ఆ గ్యాంగ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే నువ్వు అక్కడే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? రా, ధర్మేంద్ర గారికి ఫోన్ చేయాలి. ఇంటర్పోల్ ఆఫీసర్. ఏసీపీ గారి తర్వాత నేను చెప్పేది ఆయన మాత్రమే నమ్ముతున్నారు. ఒక్క నిమిషం. హలో, ఆఫీసర్ ధర్మేంద్ర, నేను రంగాని. చెప్పు బిల్లా. నేను బిల్లా కదని ఎన్నిసార్లు చెప్పాలి సార్? కాదంటే వచ్చి లొంగిపో. ఐ విల్ టేక్ కేర్. లొంగిపోవడానికి నాకేం భయం లేదు సార్. కాకపోతే ఆ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని నమ్మను. అది కాక నేను జైల్లో ఉంటే బిల్లా కదని రుజువు చేసుకోలేను. మరి ఫోన్ ఎందుకు చేశావు? రేపు 12 గంటలకి ఏరో బ్రిడ్జ్ దగ్గర రండి, ఒంటరిగా.